కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతూ ఉంటే పార్వతీదేవి వచ్చి దగ్గర కూర్చొని విసినికర్ర పెట్టి విసరడం కాదురా, మా ఆయన అనుగ్రహాన్ని వీడు పొందుతున్నవాడని తన పవిట కొంగు తీసి విసురుతుందిట. ఆ డుంటి గణపతి వచ్చి వాడికి ఊపిరి అందకపోతే ఆ తొండం చివర చల్లగా ఉంటుంది, అది ముక్కు దగ్గర పెట్టి తగల్చి ఊపిరిలు ఊత్తట, ఊది పీల్చు మా నాన్నగారు వస్తున్నారంటట. అలాగే మహానుభావుడైనటువంటి భృంగి విభూతి పట్టుకొచ్చి ఆ ప్రాణం పోయేటటువంటి భక్తుడికి లలాటం మీద నుదిటి మీద 3 రేఖలు విభూతి రేఖలు పెడతాట భృంగి. ఆ గంగమ్మ వచ్చి చల్లగా ఒళ్ళు నిమురుతుంది. గంటలు మోగుతుండగా మంచి సువాసనలు విదజిమ్ముతూ పరమశివుడు వస్తాట. వచ్చి కూర్చుని ఆయన వంగి వాడి కుడి చెవిలో తారక మంత్రం చెప్తాడు. ఆ తారక మంత్రం చెప్తే ఆ తారక మంత్రాన్ని వింటూ పరమశివుణ్ణి చూస్తూ ఆయన పరివారాన్ని చూస్తూ వాడి శివుడిలో ఐక్యమైపోతాడు. కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతూ ఉంటే పార్వతీదేవి వచ్చి దగ్గర కూర్చొని విసినికర్ర పెట్టి విసరడం కాదురా, మా ఆయన అనుగ్రహాన్ని వీడు పొందుతున్నవాడని తన పవిట కొంగు తీసి విసురుతుందిట. ఆ డుంటి గణపతి వచ్చి వాడికి ఊపిరి అందకపోతే ఆ తొండం చివర చల్లగా ఉంటుంది, అది ముక్కు దగ్గర పెట్టి తగల్చి ఊపిరిలు ఊత్తట, ఊది పీల్చు మా నాన్నగారు వస్తున్నారంటట. అలాగే మహానుభావుడైనటువంటి భృంగి విభూతి పట్టుకొచ్చి ఆ ప్రాణం పోయేటటువంటి భక్తుడికి లలాటం మీద నుదిటి మీద 3 రేఖలు విభూతి రేఖలు పెడతాట భృంగి. ఆ గంగమ్మ వచ్చి చల్లగా ఒళ్ళు నిమురుతుంది. గంటలు మోగుతుండగా మంచి సువాసనలు విదజిమ్ముతూ పరమశివుడు వస్తాట. వచ్చి కూర్చుని ఆయన వంగి వాడి కుడి చెవిలో తారక మంత్రం చెప్తాడు. ఆ తారక మంత్రం చెప్తే ఆ తారక మంత్రాన్ని వింటూ పరమశివుణ్ణి చూస్తూ ఆయన పరివారాన్ని చూస్తూ వాడి శివుడిలో ఐక్యమైపోతాడు.